ఎమర్జెన్సీ ఫండ్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాము. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకి ఏదైనా సడన్ ఎమర్జెన్సీస్ లైక్ సడన్గా మన జాబ్ పోయిందనుకోండి అండ్ నెక్స్ట్ జాబ్ వెతుక్కోవడానికి ఒక 3 months టైం పట్టిందనుకోండి. ఈ 3 months సర్వైవ్ అవ్వడానికి మనకు కొంత మనీ కావాలి కదా. సో మనం ముందుగానే కొంత అమౌంట్ని సేవ్ చేసి ఉంచుకున్నట్లయితే ఇలాంటి అన్సర్టైన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఈ మనీ అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 5 to 10% క్యాష్లో అయితే ఉంచుకోవచ్చు, ఒక 20% సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవచ్చు. ఇక్కడ మనకు అరౌండ్ 2 to 4% రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీటిని మనం ఇన్స్టాంట్గా యాక్సెస్ కూడా చేసుకొని వాడుకోవచ్చు. అండ్ 70% ఆఫ్ ద అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కొంత రిస్క్ అయితే ఉంటుంది. ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఐడియా లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, దాన్ని అయితే ఒకసారి చూసేయండి. ఇందులో మనకు 5 to 7% రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీటిని మనం 1 to 2 డేస్లో అయితే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఫండ్ హౌసెస్ వాళ్ళు అప్ టు సర్టైన్ అమౌంట్ వరకు ఇన్స్టాంట్ విత్డ్రావల్ ఫెసిలిటీని కూడా కల్పిస్తున్నారు. ఇవి ఇలానే ఫాలో అవ్వాలంటే లేదు, మీ యొక్క పర్సనల్ ఫైనాన్సెస్, మీ రిస్క్ అపటైట్ అండ్ మీ కంఫర్ట్ని బట్టి వీటిలో కొన్ని చేంజెస్ని అయితే చేసుకోవచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ని మీరు స్టాక్ మార్కెట్ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ షార్ట్ టర్మ్లో వొలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ మనీ కూడా లూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.